హలో మై బ్యూటిఫుల్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కావ్యచందన్ యూట్యూబ్ ఛానల్. నేను, కివి, మమ్మీ, శ్రీకర్ అండ్ సుమన్ మేమందరం కలిసి ఖమ్మం నుంచి తిరుపతి వెళ్తున్నాము. సో మేము వచ్చేసి సండే మార్నింగ్ 11:58కి స్టార్ట్ అయ్యాము. సుమన్ గారికి ఒక చిన్న పని ఉంది అంటే అండ్ మమ్మీ ఫుడ్ ప్రిపేర్ చేసి కివి కొసేపు పడుకొని లెగిసి చిన్న చిన్న వర్క్స్ ఉంటే అన్నీ చూసుకొని మళ్ళీ నెక్స్ట్ కొన్ని డేస్ టైం పట్టేది ఇంటికి రావడానికి అనేసి మమ్మీ డాడీ కోసం అన్నీ ప్లాన్ చేసి సెట్ చేసి మళ్ళీ డాడీకి కూడా కొంచెం ఫుడ్ అవన్నీ కొంచెం ఫ్రై ఐటమ్స్ అలా ప్రిపేర్ చేసి వచ్చామన్నమాట. సో మీకు ఈ వీడియోలో చందన్ అండ్ డాడీ ఉండరు, బికాస్ చందన్కి ఆఫీస్ మంత్ స్టార్టింగ్లో ఎక్కువ వర్క్ ఉంటుంది. సో అందువల్ల చందన్ రాలేదు. అండ్ డాడీకి కూడా ఆఫీస్ పని ఏదో ఉందనేసి అన్ని డేస్ అనేసి నేను ట్రావెల్ చేయలేనులే అని చెప్పేసి రిస్క్ ఎందుకని చెప్పి డాడీ కూడా రాలేదు. యాక్చువల్లీ ఇది మమ్మీ అండ్ శ్రీకర్ వాళ్ళిద్దరి మొక్కు. నాకైతే మొక్కు ఏం లేదు, తిరుపతి మొక్కు ఉంది, బట్ ఇప్పుడు నేను తీర్చుకోలేదు, నెక్స్ట్ తీర్చుకుంటాను. ఎందుకంటే కివి చాలా చిన్న పాప కదా, ఇప్పుడు ఎందుకు రిస్క్ అని చెప్పి నేనేమీ తీర్చుకోలేదు. మమ్మీ నేను సేఫ్ డెలివరీ అయ్యి పాప ఆరు బాబు ఇద్దరు సేఫ్గా హ్యాపీగా ఉంటే అరుణాచలంలో గిరి ప్రదర్శన వేస్తానని మొక్కారనమాట. సో అన్నీ హ్యాపీగా సేఫ్గా ఉంది కదా అని చెప్పేసి మమ్మీ అరుణాచలం మొక్క అండ్ శ్రీకర్ది తిరుపతి మొక్కాడు. సో శ్రీకర్ తిరుపతి, సో అందుకని అందరం వెళ్ళాము. బట్ యాక్చువల్లీ వాడు వచ్చింది 9th వచ్చాడు ఇండియా. బట్ అప్పటి నుంచి ప్లాన్ చేస్తుంటే నేను వాడికి వేరే ప్లాన్స్ ఉండి అవన్నీ వెళ్దామా వద్దా అనే థాట్లో ఉండే అనమాట. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము. దాని ముందు వీక్ చెప్తే నేను రాను, నాకు పేరోల్ వర్క్ ఉంటుంది. సో మంత్ నేను లిటిల్ బిజీ ఉంటాను ఆఫీస్ వర్క్తో. నేను ఎప్పుడు ఎక్కడికి ప్లాన్ వేయను లాస్ట్ వీక్ అనమాట మంత్లో. అక్కడికి వెళ్ళకుండా ఉందామనేసి చెప్తే మమ్మీ మాత్రం నువ్వు రాకపోతే నేను వెళ్ళను, వెళ్తే అందరం వెళ్దాం ఫ్యామిలీ అంతా, నువ్వు లేకుండా మళ్ళీ నేను వెళ్ళను అంటే ఇంకా సరే అని వాడు నువ్వు కూడా ఉండాలి కదా కావ్య, నేను మళ్ళీ వెళ్ళిపోతా కదా, ఉన్న డేస్లో అందరం కలిసి ఉండాలి కదా, ఫ్యామిలీ అంతా వెళ్ళాలి అని చెప్పి వాడు నువ్వు రావాలి పక్కా అండ్ కివి కూడా పక్కా ఉండాలి అంటే సరే అని ఆ వీక్ వదిలేసి నెక్స్ట్ వీక్ మంత్ స్టార్టింగ్ వీక్లో వెళ్ళాం. సో చందన్కి స్టార్టింగ్ వీక్లో ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి చందన్ డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. అండ్ మేము వెళ్ళే దారిలో విజయవాడలో స్వీట్ మ్యాజిక్ బేకరీలో ఆగామన్నమాట. అక్కడ సుమంత్ గడ్ బాగుంటాయి స్నాక్స్ అవి తీసుకుందాం అనేసి ఆగాము. అండ్ ఆగి కొన్ని స్నాక్స్ ఆ 2-3 డేస్ ఏవైతే జర్నీలో కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటాయి కదా అని అక్కడ స్నాక్స్ బాగుంటాయనే స్నాక్స్ తీసుకున్నాం. అండ్ మీరు ఇందాక ఒక లడ్డు చూసుంటారు, అది ఆ లడ్డు పేరు నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, తక్కువ లడ్డు కాకుండా ఇంకొక టైప్ అనమాట. అది నాకు చాలా ఫేవరెట్ లడ్డు. మా అత్తమ్మ నేను ఎప్పుడు వెళ్ళినా లేదా మా అత్తమ్మ వచ్చి నా కోసం బాగా తీసుకొస్తారు ఆ లడ్డు, నా ఫేవరెట్ అని. కింద స్వీట్ షాప్ వాళ్ళని అడిగి ఫ్రెష్గా చేపించి మరీ తీసుకొస్తా. సో అలా నాకు ఇష్టం అనేసి నేను ఆ లడ్డు తీసుకున్నా. బట్ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఎక్కువ మిక్సీ పట్టలేదు, ఓన్లీ షుగర్ ఆ పౌడర్ ఉండేసరికి ఇసుక తిన్నట్టే ఉంది. దాని మీద నీ ఫేవరెట్ లడ్డు అని చాలాసేపు ఫన్ జరిగిందనమాట కార్లో. అండ్ అలా కొంచెం ముందుకు వచ్చేసాము. అండ్ విజయవాడ దాటి ఇంకొంచెం అరౌండ్ 3-3:30 అప్పుడు లంచ్కి ఆగామన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్ చాలా బాగుంది. ఫ్లైఓవర్ దిగిన తర్వాత హైవే ఉంది మొత్తం. సో హైవేలో సైడ్కి కార్ పార్క్ చేసుకొని ఆగాము. అండ్ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ అయిపోయాయి మా దగ్గర. మళ్ళీ శ్రీకర్ అండ్ సుమంత్ రోడ్ క్రాస్ చేసి అటు వెళ్ళి వాళ్ళు వాటర్ తీసుకొని వచ్చేసరికి మేము అక్కడ వెయిట్ చేస్తున్నాము. ఈలోపు మమ్మీ కివిని కొంచెం వాక్ చేపిద్దాము, పడుకొనే ఉంది కూర్చొనే ఉంది కదా, సో ఒకసారి అట్లా కొసేపు నించో పెడదామని కొంచెం షూ వేసి జస్ట్ ఒక 2 అడుగులు వేపిద్దామని రెడీ చేస్తున్నారు. అండ్ అక్కడ ఫ్లవర్స్ బాగున్నాయి అనేసి మమ్మీ ఒక 2 ఫ్లవర్స్ తెంపించారు. ఇవి అది కూడా నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. అండ్ మీ ఫ్యామిలీలో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే నాకు కామెంట్ చేయండి, ఏది దొరికినా కూడా వాళ్ళు జస్ట్ ఫస్ట్ నోట్లో పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తారా లేదా ఆడుకుంటారనేసి నాకు కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ మమ్మీ ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఓపెన్ చేసేసి ఇంకా అందరం సర్వ్ చేసేసుకొని తింటున్నాం. యాక్చువల్గా మమ్మీ డాడీతో పాటు మాకు కూడా ప్రిపేర్ చేస్తుంది ఆఫ్టర్నూన్ లంచ్ అని నైట్. ఇంకా కమ్మింగ్ వచ్చే 3-4 డేస్ ఆ ట్రిప్ అయితే ఉందో ఆ 4-5 డేస్ కూడా మనం అది 4 అవ్వచ్చు 5 అవ్వచ్చు 3 డేస్ అవ్వచ్చు కదా, ఆ 3-4 డేస్ మనం 3 times కూడా బయటే తినాల్సి వచ్చింది. బయట ఎంత తిన్నా కూడా హోమ్ ఫుడ్ అనేది హోమ్ ఫుడ్ కదా అనేసి ఒక్క పూట అయితే నేను చేస్తాను. నైట్కి చపాతీ చేస్తాను అంటే శ్రీకర్ వద్దు మమ్మీ అంత స్ట్రెయిన్ వద్దు, ఒక్కసారికి చాలు, ఓన్లీ లంచ్ చేయ మమ్మీ అంటే ఇంకా లంచ్కి పప్పు అండ్ దొండకాయ పచ్చడి
అండ్ వాడి ఫేవరెట్, నా ఫేవరెట్ క్యాబేజీ టమాటో కర్రీ చేశారు. అండ్ సుమంత్ గడి ఫేవరెట్ గడ్డ పెరుగు తీసుకొని వచ్చారనమాట. సో అందరం అన్నం తినేసి మళ్ళీ బ్యాక్ టు డ్రైవింగ్ అండ్ బ్యాక్ టు ట్రావెల్ అనమాట. సో నేను వెనకాల కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నా, నాకు ఎప్పుడు ఇస్తారా డ్రైవింగ్, నేను డ్రైవ్ చేస్తాను, మీ ఇద్దరే కాదు నాకు కూడా కొంచెం టైం డ్రైవ్ చేయడానికి ఇవ్వండి అనేసి. సో మేము వెళ్తుంటే ఆన్ ద వేలో టోల్ గేట్, జనరల్గా మనం అన్ని టోల్ గేట్స్ చూస్తూ ఉంటాము హైవే మీద, బట్ ఇక్కడ వచ్చేసి ఈ టోల్ గేట్ మీద రెస్టారెంట్ ఉందన్నమాట. నేను ఫస్ట్ టైం కొత్తగా చూడడం టోల్ గేట్ మీద రెస్టారెంట్ ఉండడం. ఇక టోల్ గేట్ మీద రెస్టారెంట్ కట్టారు, అది మీకు చూసినారు కదా గ్లాస్ అంతా, అది రెస్టారెంట్ అనమాట. చాలామంది అక్కడ రెస్టారెంట్కి వెళ్ళి తింటూ ఉన్నారు అక్కడ పార్క్ చేసేసుకొని. సో మేము ఒకవేళ లంచ్ వెళ్ళకపోయి ఉంటే మేము కూడా అక్కడే ట్రై చేసేవాళ్ళమేమో ప్రాబబ్లీ, బట్ లంచ్ తీసుకెళ్ళాం కాబట్టి లంచ్ చేసాము. అండ్ మీన్ వెల్ ట్రావెల్ చేస్తూ ఉండగానే కేక్ అక్కడ తీసుకున్న కేక్ పీసెస్, తర్వాత లంచ్ అయిపోయింది కదా మనం స్వీట్ తిందాం ఈవినింగ్ కదా, కేక్ పీసెస్ కూడా కూలిపోతున్నాయి అనేసి కేక్ తినేసి తర్వాత నాకు ఇచ్చారనమాట. నా టర్న్ వచ్చింది డ్రైవింగ్. అంతసేపు నేను ఎదురు చూసాను నా టర్న్ ఎప్పుడు వస్తుందా అని. ఫైనల్లీ నా టర్న్ వచ్చింది. ఈ ఇయర్ ఆ మెటర్నిటీ లీవ్లో నేను ఏదైనా అచీవ్ చేశాను అండ్ నేను సాటిస్ఫై అయింది, నేను హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే కార్ డ్రైవింగ్. నాకు బేసికల్ నేను కార్ డ్రైవింగ్ నేర్చుకోలేదు, నాకు రాదు కూడా. జనరల్గా ఇప్పటి వరకు అయితే నేను స్కూటీ, బుల్లెట్, బైక్ ఏదైనా డ్రైవ్ చేస్తాను, కానీ కార్ డ్రైవింగ్ నేర్చుకునే అంత టైము లేదు, ప్రజెంట్ ఎందుకు అంత ఇంట్రెస్ట్ కూడా రాలేదన్నమాట. సో నేను ఫస్ట్ డిసైడ్ అయిందంటే మెటర్నిటీ లీవ్ 6 monthsలో నేను ఏదో ఒకటి నాకు రాంది నేర్చుకోవాలి అని బాగా ప్రిపేర్డ్ ఉండే అనమాట. బిఫోర్ ఉండే, బట్ నాకు తెలియదు కదా మెటర్నిటీ లీవ్లో ఎక్కువ బేబీకి టైం స్పెండ్ చేసి నేను వీక్ అవుతాను, నాకు సీ సెక్షన్ అవుతుంది, ఇదంతా నాకు తెలియక నేను అలా అనుకున్నాను. ఎందుకంటే నా లైఫ్లో నాకు అంత డ్యూరేషన్, అంత లాంగ్ 6 months టైం వచ్చి నాకు టైం ఉన్నది ఎప్పుడూ లేదు. నేను ఎప్పుడు చదువుకునేటప్పుడు స్పోర్ట్స్ అంతా బిజీ, ట్యూషన్స్ అని బిజీ ఉండే లైఫ్ అంతా. స్టడీ అయిపోగానే జాబ్, ఇంకొక జాబ్ క్విట్ చేసి ఇంకో జాబ్ వెళ్ళడానికి కూడా 1-2 days గ్యాప్ ఉండే. అసలు నేను ఎప్పుడు 1 week హ్యాపీగా ఇంట్లో ఉండి చిల్ అయిన డేస్ కూడా లేవన్నమాట. ఉండొచ్చు, బట్ నాకెందుకో అది కుదరలేదు. నాకు అంతగా కలిసి వస్తుంది కదా, నేను అలాగే వెళ్తూ ఉండేదాన్ని. సో నాకు ఫైనల్లీ 6 months ఉండే, దాంట్లో లాస్ట్ 1-2 months అప్పుడు నేను కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. దానికైతే మెయిన్ మా మమ్మీ ఎంకరేజ్మెంట్. నేను ఎప్పుడైతే చెప్పానో అప్పటి నుంచి నేర్చుకో, నేను కివీని చూసుకుంటా, మార్నింగ్ నేను ఉన్న టైంలో నేను చూసుకుంటా, మార్నింగ్ స్లాట్ పెట్టుకొని అది కూడా 5కి లెగిసి 5:30-6 కల్లా డ్రైవింగ్కి వెళ్ళేదాన్ని. తను కూడా నాతో పాటు లేసేదన్నమాట. మమ్మీ నా కోసం కొంచెం ఎర్లీ అవర్స్లో లెగిసి తనని చూసుకోవడం, అలా చిన్నప్పటి నుంచి మమ్మీ ఏదైనా కొత్తగా నేర్చుకోవడం కానీ ఏదైనా డిఫరెంట్ థింగ్ చేస్తుంటే ఫుల్ అచీవ్ చేసే వరకు ఎంకరేజ్ చేస్తారనమాట. నా చిన్నప్పటి నుంచి ఐదర్ ఫైనాన్షియల్గా బాగా సపోర్ట్ చేస్తారు అండ్ బాగా ఇది కావాలి మమ్మీ, ఇది నేను నేర్చుకుంటాను, మనకి ఏదైనా ఇంట్రెస్ట్ చూపించామంటే ఇంకా అది ఫుల్ ఎంకరేజ్ చేస్తారు. నాకు 100% మా మమ్మీ అంత ఎంకరేజ్ చేయబట్టే నేను చిన్నప్పుడు అన్ని స్పోర్ట్స్ ఆడాను. ఇప్పటికీ నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను ఎవరికైనా. అండ్ మా మమ్మీ ఫైనాన్షియల్గా ఎంత పెట్టినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, నా పిల్లలు ఇది నేర్చుకుంటున్నారు, నా పిల్లలు ఇది హ్యాపీగా చేస్తున్నారు. నేను నా టైంలో చేయలేను కాబట్టి వాళ్ళకి చేయడానికి ఛాన్స్ వచ్చింది. మా తమ్ముడు యూకే వెళ్తా అన్నప్పుడు కానీ నేను ఏదైనా చేస్తా అన్నా ఇప్పటికీ మమ్మీ స్టిల్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారన్నమాట. చదువుకోవడానికి కానీ ఏదైనా యాక్టివిటీ నేర్చుకోవడానికి బాగా ఎంకరేజ్ చేస్తారు. సో అది క్రెడిట్ అంతా మా మమ్మీకే అన్నమాట. ఇక తర్వాత అక్కడ నుంచి వెళ్ళి ఆన్ ద వేలో నెల్లూరు హైవేలో మెక్డీ ఉంది. సో మెక్డీలో డిన్నర్కి ఏం తినలేదు, లేట్ అవర్స్లోనే లంచ్ చేసాం కాబట్టి డిన్నర్ చేసే అంత స్పేస్ అయితే లేదు. బట్ స్కిప్ చేసేసి నార్మల్గా తిరుపతి రీచ్ అయిన తర్వాత కింద ఏమైనా తినేసి పైకి వెళ్దామన్న ప్లాన్ ఉండే. బట్ శ్రీకర్కి మెక్డీ చూడగానే బర్గర్ తినాలనిపించింది. వాడు ఎక్కువ అక్కడ యూకేలో కూడా మెక్డీ ప్రిఫర్ చేస్తాడనమాట. వాడు కాలేజ్కి వెళ్ళినప్పుడు మెక్డీ చీప్ అండ్ బెస్ట్, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ వాడికి బర్గర్, ఈ పిజ్జా, ఈ టైప్ అనమాట చాలా ఇష్టం ఆ ఫుడ్ తినడం. సో వాడు ఎక్కువ అది ప్రిఫర్ చేస్తాడు. సో వాడు వెళ్దాం మెక్డీకి అంటే సరే అని నేను, మమ్మీ, శ్రీకర్, సుమంత్ వెళ్ళాం. మమ్మీ రాలేదు. మమ్మీ నాకు స్పేస్ లేదు, నేను పడుకుంటాను, నాకు ఏమొద్దు అని అంటే ఇంకా మమ్మీని పడుకోమని నేను కివి వెళ్ళాం. అక్కడ వెళ్ళి వాళ్ళిద్దరు బర్గర్ ఆర్డర్ చేశాను. నాకు బర్గర్ వద్దు, నేను చికెన్ తింటాను అనేసి. ఎందుకంటే రీసెంట్గా స్టీకర్ బర్గర్ చేస్తే తిన్నాను, అది మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూడొచ్చు. సో నాకు బర్గర్ మీద ఇప్పుడు అంత ఇంట్రెస్ట్, అంత క్రేవింగ్స్ లేవనేసి నేను చికెన్ వింగ్స్ ఆర్డర్ చేసుకున్నాను. అండ్ అక్కడ ఐస్ క్రీమ్ బాగుంటుంది అని, నేను ఎప్పుడు మెక్డీలో ఐస్ క్రీమ్ టేస్ట్ చేయలేదు.
వాడు బాగుంటుంది అని అంటే ఒకటి తీసుకొని నేను సుమన్ తిన్నాం అండ్ ఇంకొకటి మమ్మీకి తీసుకొని వెళ్ళి ఇచ్చాము. సో మమ్మీ హ్యాపీగా ఐస్ క్రీమ్ తినేసి అండ్ శ్రీకర్ కివితో కొద్దిసేపు ఆడుకొని తర్వాత మళ్ళీ తిరుపతి వెళ్ళిపోయామన్నమాట. తిరుపతి వెళ్ళిన తర్వాత ట్విస్ట్ ఏమైందంటే మేము యాక్చువల్లీ మాకు పైన ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నాం, ముందే రూమ్కి వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు టైమింగ్స్ చేంజ్ అవ్వడం వల్ల అండ్ శ్రీకర్ మమ్మీ వాళ్ళు కాలినడకన వచ్చేటట్టు నేను సుమంత్కి పైకి వెళ్ళిపోయేలాగా. బట్ ఇప్పుడు టైమింగ్స్ చేంజ్ అయ్యాయి కదా, 6 తర్వాత కాలినడకన ఎలో చేయట్లేదు. మార్నింగ్ 6కి మళ్ళీ 6 to 6 అనమాట. 6 తర్వాత ఎలో లేదు. అండ్ వెహికల్స్ కూడా బస్సెస్ కానీ ఏవైనా వెహికల్స్ పైకి 12 లోపే వెళ్ళాలి, 12 తర్వాత వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో మేము ఆల్మోస్ట్ వెళ్ళేసరికి 1:30 అయ్యిందనమాట. మాకు అది ముందు తెలియదు. ముందు తెలుసుంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యే వాళ్ళం, మధ్యలో ఎక్కువ బ్రేక్స్ తీసుకోకుండా నార్మల్గా వెళ్ళిపోయే వాళ్ళం తొందరగా వెళ్ళాలని. సో ఇంకెళ్ళిపోయాం కదా, అక్కడ కిందే ఒక మంచి హోటల్ అయితే దొరికింది మాకు, చాలా బాగుంది అందులో రూము. ఆ రూమ్ బుక్ చేసుకున్నాం. ఇంకా ఆ రూమ్లోకి వెళ్ళిపోయే ముందు మమ్మీ ఏం తినలేదు కదా అనేసి అక్కడ ఒక చిన్న టిఫిన్ సెంటర్, అప్పుడే వేడి వేడి ఇడ్లీ అనమాట. వాళ్ళు ఇలా ఓపెన్ చేయగానే చాలా వేడిగా ఉంది. సో శ్రీకర్ మమ్మీని బాగా ఫోర్స్ చేసి నీకు మళ్ళీ ఏం తినకపోతే నిద్ర పట్టదు మమ్మీ, ఒక 2 ఇడ్లీ అయినా తినేసి పడుకుందంటే ఇంకా మమ్మీ 2 ఇడ్లీ, నేను 2 ఇడ్లీ, సుమంత్ గారు కూడా ఒక చిన్న ఉత్తప్పం తిన్నాడు. అండ్ శ్రీకర్ కివిని చూసుకుంటూ వాడి డ్యూటీలో వాడు ఉండిపోయాడు అనమాట. అక్కడ నుంచి కట్ చేస్తే నెక్స్ట్ డే నేను మమ్మీ కివి లెగ్సాము. వాళ్ళిద్దరు లెగలేదు అండ్ మేము లేపలేదు కూడా వాళ్ళని. మమ్మీ వాళ్ళు ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నారు, ఫుల్ డ్రైవ్ చేశారు కాబట్టి వాళ్ళని రెస్ట్ తీసుకోమందాం. మనం ఎప్పుడు వెళ్ళే టెంపుల్ కాకుండా ఇంకా డిఫరెంట్గా ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూద్దాం అనేసి ఎవరైతే హోటల్ వాళ్ళు ఉంటారు కదా కింద రిసెప్షన్ వాళ్ళు రూమ్ సైడ్ వస్తే మమ్మీ జనరల్గా అడిగారు. ఇక్కడ మండే కాబట్టి మమ్మీ శివుడు ఎక్కువ, మేము శివుడికి కూడా ఉంటాము. సో మండే మమ్మీ శివాలయంకి వెళ్తారు మ్యాక్సిమం 99%. సో నియర్ బై ఏమైనా శివాలయం ఉందా అనేసి అడిగితే అక్కడే మన రూమ్ నుంచి జస్ట్ ఒక 100 meters కూడా లేదనమాట. చాలా పెద్ద టెంపుల్. రియల్లీ ఆ పర్సన్కి అయితే మేము చాలా థ్యాంక్స్ చెప్పాము. ఎందుకంటే మేము ఆయన అడగకపోయి ఉంటే మా మమ్మీ మాకు అంత మంచి టెంపుల్ని మేము మిస్ అయ్యే వాళ్ళం. ఇన్ని ఇయర్స్లో మాకు అక్కడ టెంపుల్ ఉందని తెలియదని చాలా ఫీల్ అయ్యామన్నమాట. వెళ్ళగానే స్టార్టింగ్ ఆంజనేయ స్వామి అండ్ తర్వాత చాలామంది దేవుళ్ళు ఉన్నారు. తిరుపతిలో వన్ ఆఫ్ ది ఫేమస్ అండ్ చాలా ఏమంటారు, ఏదైనా కోరుకుంటే మంచిగా నెరవేరిపోతుంది అని చెప్తూ ఉంటారంట. అక్కడ శివుడు అక్కడ వెలిసారు, ఫేమస్ అనమాట ఆ టెంపుల్. మాకు వెళ్ళిన తర్వాత అర్థమైంది ఫేమస్ అనేసి. అది చాలా బాగా ఉంది, ఆర్కిటెక్ట్ కానీ ఆ రాయితో కట్టడం కానీ చాలా బాగా నచ్చింది మాకు. లోపలికి టెంపుల్కి వెళ్ళి ఫస్ట్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని, పెద్ద టెంపుల్ అన్నమాట. చాలా నడిచాము కూడా టెంపుల్కి. అండ్ వెళ్తూ ఉంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి, చిన్న చిన్న టెంపుల్స్ లోపల అమ్మవారివి, కృష్ణుడిది, ఇంకొకటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎవ్రీ మంత్ ఒకసారి విజిట్ చేస్తే మంచిది. విజిట్ చేయడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయనేసి మా మమ్మీకి ఒక అయ్యగారు చెప్పారు. అప్పటి నుంచి ఎవ్రీ మంత్ ఒక్కసారైనా విజిట్ చేస్తుంది అనమాట. సో ఈ మంత్ ఇక్కడ కుదిరింది, తిరుపతిలో వెళ్ళాము. అక్కడ వెళ్ళి విజిట్ చేసిన తర్వాత చాలా బాగుంది టెంపుల్. మాకు దర్శనం చేసుకున్నాం, లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే పక్కనే ప్రసాదం తీసుకున్నాం. పులిహోర జనరల్గా ఏ టెంపుల్ అని అందరికీ ఇష్టం, బట్ అక్కడ మాత్రం అదేంటో కొంచెం స్పైసీగా ఉండే పులిహోర, కొంచెం స్పైసీ అయిందనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఈ టెంపుల్లో కోనేరు నిజంగా ఎంత బాగుందో వ్యూ అయితే. 2 కొండల మధ్యలో నుంచి వాటర్ రావడం, చిన్న వాటర్ ఫాల్స్ అనమాట. మేమైతే వెళ్ళిన తర్వాత అబ్బా ఇది మనకు ముందే తెలుసుంటాయి, కొంచెం ఫ్రెష్ అవ్వకుండా వచ్చి ఆ వాటర్ ఫాల్స్లో కొంచెం సేపు ఆడుకొని మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేవాళ్ళం కదా అని చాలాసార్లు అనుకున్నాం నేను మమ్మీ. అండ్ చాలా బాగుంది కూడా వ్యూ అయితే, ఎంత బాగుందో ఆ వాటర్ ఫాల్స్. కానీ ఫుల్ రష్ కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది అవర్స్ టైం స్పెండ్ చేస్తారంట ఆ టెంపుల్లో, అంత బాగుంటుంది అని చెప్పేసి టెంపుల్. సో అవన్నీ చూసిన తర్వాత అక్కడ కోనేరు, వాటర్ ఫాల్స్, టెంపుల్ అంత పెద్దగా ఉంది అండ్ దేవుడు కూడా చాలా పవర్ఫుల్. ఇవన్నీ చూసిన తర్వాత మా మమ్మీ ఎమ్మటే శ్రీకర్కి అండ్ సుమంత్కి కాల్ చేసి అరే ఇక్కడ టెంపుల్ బాగుంది, మీరు రాకపోతే మంచి టెంపుల్ మిస్ అవుతారు మీ లైఫ్లో అంటే, ఇంకా వాళ్ళని మమ్మీ కొంచెం ఫోర్స్ చేస్తే ఇద్దరు లెగిసి రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి ఇంకా వాళ్ళు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా శివుణ్ణి అన్ని దర్శనం చేసుకొని మళ్ళీ అందరం
కిందికి వచ్చేసామన్నమాట. వాటర్ ఫాల్స్ బాగుంది అనేసి. మీన్వైల్ వాళ్ళు వచ్చే టైంలో మమ్మీ నాతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండ్ శివుడు అక్కడ అందరూ ఉన్నారు ఆ చెట్టు కింద. సో అక్కడ నాతో వాటర్ పోయించారనమాట. మంచిది, ఏమైనా ఉన్నా పోతాయి అనేసి మా మమ్మీ బాగా నమ్ముతారనమాట దేవుడు అవన్నీ. సో నిజంగా కూడా అవన్నీ బాగా జరుగుతాయి మాకు. అలా అని చెప్పేసి అక్కడ పోపించింది నాతోటి. నేను అవన్నీ పోసి అండ్ అదే టెంపుల్లో కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక పెద్ద హాల్ లాగా కట్టారనమాట. యాక్చువల్ రిమైనింగ్ దేవుళ్ళన్నీ దర్శనం తొందరగా అయిపోయింది. ఇక్కడ ఓన్లీ శివుడి దగ్గరే చాలా టైం పట్టింది లోపల దర్శనానికి. సో రిమైనింగ్ అక్కడ టైం పట్టింది కదా. సో కివికి ఫీడింగ్ అని చెప్పి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ హాల్లో ఒక ఇద్దరు అమ్మమ్మ వాళ్ళ అంట్లో ఒక 2-3 మెంబర్స్ అందరు కూర్చొని తులసి మాలలు కాకోకుండా తులసివి కొన్ని ఒక బంచ్ తీసుకొని వాటిని అన్నింటిని ఇట్లా టై చేస్తున్నారు అన్నమాట దేవుడికి. అక్కడ వాళ్ళని అడిగితే ఫీడ్ చేయొచ్చా అంటే కూర్చొని పర్లేదమ్మా చేసుకోవచ్చు అంటే అక్కడ వెళ్ళి నేను కూర్చున్నాం. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 5 to 6 మెంబర్స్ మదర్స్ అందరు కూడా వాళ్ళ పిల్లలకి ఫీడ్ చేస్తున్నారు. సో నేను అక్కడికి వెళ్ళి తనని కివికి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత కివి ఎదురుగా ఒక పాప ఉంది కదా. ఫస్ట్ మేమందరం తనని బాబు అనుకున్నాం, నేను మమ్మీ. కానీ తెలిసింది ఏంటంటే వాళ్ళ ఫాదర్ చెప్పారు తను పాప, బట్ మన తెలుగు వాళ్ళు కాదు, వేరే తమిళియన్స్ అనుకుంటా, బాబు కాదు పాప అని చెప్పారు. సో తను అప్పుడు కివి కంటే ఒక 2 months పెద్ద అనమాట. అందుకే తనకి పాకడం అవన్నీ వస్తున్నాయి, కివి పాకట్లేదు. సో తనని చూసి కివి కూడా మమ్మీ ఒళ్ళో కూర్చోపోతే సరే అని మమ్మీ కింద ఇట్లా పడుకోబెట్టారు. తనని చూసి ఇంకొకటే ఎంజాయ్ చేస్తుంది. వీళ్ళతో పాటు అక్కడ టీటీడీ ఎంప్లాయ్ ఉంటారు కదా, ఒక మ్యామ్ వచ్చేసి వాళ్ళిద్దరు కివిని చూసి వాళ్ళ చిన్న పాప ఇద్దరు వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ డిగ్రీ చదువుతున్నారంట. వాళ్ళ పిల్లల మెమొరీస్ అవన్నీ గుర్తొచ్చి కివిని వచ్చి ఒక ముద్దాడి కొద్దిసేపు కివితో టైం స్పెండ్ చేసేసారు. వీళ్ళిద్దరు కూడా పిల్లలు ఒక్కటే ఆడడం అనమాట. ఎంతసేపు ఆల్మోస్ట్ ఒక 1/2 hour పైన తను ఎంజాయ్ చేస్తుంది, బాగా యాక్టివ్గా ఉందని చెప్పేసి మేము ఇంకా రూమ్కి వెళ్ళడం కూడా ఆగి మరీ కొద్దిసేపు తను ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉంది కదా అనేసి మేము కూడా అక్కడే టైం స్పెండ్ చేసాం కివితోటి. ఇంకా తనంతా అయిపోయి ఎంజాయ్ చేసిన తర్వాత ఆ పాప వెళ్ళిపోయిన తర్వాత మేము వెళ్ళాం. అండ్ అక్కడ నాకు ఒక గ్రేట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అంటే, మనం జనరల్గా మనతో పాటు ఉన్న వాళ్ళు ఎవరు కూడా అంత మంచి మనుషులు మనం లైఫ్లో చాలా తక్కువ మంది చూస్తాం. అలా నేను చాలా మంచి మనిషిని అండ్ నా లైఫ్ మొత్తం రిమెంబర్ ఉంచుకున్న ఒక మంచి మనిషి ఎవరంటే అక్కడ ఇద్దరు, ఒక అమ్మమ్మను వాళ్ళ కూతురు, అది చెప్పా కదా తులసివి అవి కడుతున్నారు. కివిని అమ్మమ్మకి బాగా నచ్చి కొంచెం ముద్దాడారు. వాళ్ళు తమిళ్ బ్రాహ్మిన్స్ అంట. ఎంత క్యూట్ ఉన్నారు అమ్మమ్మ, ఆ ఏజ్లో కూడా చాలా క్యూట్ ఉన్నారు అండ్ వాళ్ళ పాప కూడా. సో కివిని ముద్దాడిన తర్వాత అమ్మమ్మ వాళ్ళ పాప ఏం చేసిందంటే 500 నోట్ తీసి అమ్మమ్మకి ఇచ్చి నాకు ఇవ్వమని చెప్పారు. ఎందుకనంటే కివికి ఏమైనా డ్రెస్ కొనియాలి, వాళ్ళ తరపున కివికి గిఫ్ట్ అంట. కివి వాళ్ళతో ముద్దాడి అంతసేపు ఉంది, వాళ్ళతో బాగా నవ్వి ఆడింది అనేసి. బట్ ట్విస్ట్ ఏంటంటే నేను అస్సలు తీసుకోలేదు. కావాలంటే మీరు ఇంకోసేపు అయినా ఆడుకోండి, పాపని ఉంచుతాను మీ దగ్గరే, ఎత్తుకోండి, ముద్దాడండి, నేను ఇంకా ఇస్తాను, కానీ నాకైతే వద్దుమని. కివి ఎవరి దగ్గరికైనా వెళ్తుంది అండ్ నేను కూడా అలాగే ఇస్తూ ఉంటాను కివికి కూడా. తను హ్యాపీగా ఎవరికైనా వెల్కమింగ్ టైప్ ఉంటుందన్నమాట. నేను వాళ్ళకి ఇవ్వాలేమో, మీ దగ్గర నేను తీసుకోకూడదు, మీరు అంత కష్టపడుతున్నారు, తనకి చాలా డ్రెస్సెస్ ఉన్నాయి, నేను అస్సలు తీసుకోలేదు. వాళ్ళు చాలా బతిలాడారు, ఇంకా వద్దామమ్మ అని మమ్మీ కూడా కొంచెం గట్టి చెప్పేసరికి ఇచ్చేసాము. తీసుకోలేదన్నమాట వాళ్ళ దగ్గర నుంచి. తర్వాత ఏం తెలిసిందంటే అమ్మమ్మ వాళ్ళ పాపకి కళ్ళు కనబడం, ఆమెకి చిన్నపిల్లలంటే ఇష్టం అని చెప్పి ఇస్తుంది అనేసి, వద్దు అనేసి మళ్ళీ వాళ్ళ పాపకు కూడా బేబీని ఇచ్చాము. వద్దు కళ్ళు కనబడో పడేసా. పక్కనే ఉండి నేను జాగ్రత్తగా ఉండి కొంచెం తను ముద్దాడి తను ఎంత హ్యాపీగా తను ఇట్లా తనని టచ్ చేస్తూ, అవైతే నాకు చాలా మంచి మూమెంట్ అనిపించింది. అండ్ దాని తర్వాత ఆ రోజు మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, డైరెక్ట్ లంచ్. అక్కడే టెంపుల్కి అండ్ మా హోటల్ రూమ్కి మధ్యలోనే మెరిడియన్ అని ఉంది, గ్రీన్ మెరిడియన్ జనరల్గా చాలా ఫేమస్ హైదరాబాద్లో. ఇక్కడ ప్యూర్ వెజ్ మెరిడియన్ హోటల్ అనమాట. అక్కడికి వెళ్ళాము. కివి కోసం హై చైర్ తీసుకొని హై చైర్లో కివిని కూర్చోబెట్టి అక్కడ ఇంకా మేము ఆర్డర్ చేసేసుకున్నామంట. మమ్మీ అండ్ శ్రీకర్, సుమంత్ ముగ్గురు తాళి ఆర్డర్ చేశారు. అండ్ నేను వాళ్ళు ఆల్రెడీ తాళి ఆర్డర్ చేశారు కదా. జనరల్గా నాకైతే మమ్మీ ఏది తిన్నా ఫస్ట్ ఒక 2-3 ముద్దలు నాకు తినిపిస్తారు. ఎలాగో మమ్మీ తినిపిస్తుంది అన్ని ఐటమ్స్ తోటి, మళ్ళీ నేను ఎందుకు తాళి ఆర్డర్ చేయడం అనేసి నేను వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాను. అండ్ నా ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ నేను వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే వాళ్ళు ఇంకా టైం పట్టిద్ది, 1-1:30 అవుతుంది అంటే మేము యాక్చువల్ 12:30కి వెళ్ళాము. ఎందుకంటే మేము లంచ్ అయిపోకుండా మళ్ళీ పైకి వెళ్ళాలి కదా, అందుకనేసి. తర్వాత నేను వెజ్
ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాను. అందరం షేర్ చేసాం. అండ్ నేను సుమంత్ గాడి ప్లేట్‌లో కొంచెం, మమ్మీ ప్లేట్‌లో కొంచెం, శ్రీకర్ ప్లేట్‌లో, అండ్ సుమంత్ గాడు ఐస్ క్రీమ్ తినకుండా వాడి స్వీట్, వాడు ఐస్ క్రీమ్ అన్నీ నేను తినేసి నేను కూడా థాలీ ఆర్డర్ చేసిన ఫీలే వచ్చింది నాకు కూడా. అండ్ అందరం అక్కడ తినేసి దాని తర్వాత రూమ్‌కెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి పైకెళ్ళడం స్టార్ట్ చేసేసాం. అండ్ ఎంత బాగా వెళ్ళామంటే చాలా హ్యాపీగా వెళ్ళాం. జనరల్‌గా పైకెళ్తే కళ్ళు తిరగడం అలా అవుతుంటాయి కదా! మేము మ్యాక్సిమం ఎప్పుడు వెళ్ళినా కూడా కాలినడకనే వెళ్ళేవాళ్ళం. ఈసారి కివి ఉంది అంతసేపు తనని మనం ఎత్తుకొని స్ట్రెయిన్ చేయడం ఎందుకు అన్న పాయింట్‌లో మేము పైకని డిసైడ్ అయ్యాము. ఎందుకంటే ఇంకెలాగో మమ్మీకి, శ్రీకర్‌కి ఆప్షన్ లేదు ముందు రోజు. సో, వాళ్ళు కూడా మాతో పాటే వచ్చేసారు. ఇంకా ఎందుకులేండి మాతో పాటు వచ్చేయమని. వీడు చాలా బాగా తీసుకెళ్ళాడు మమ్మల్ని సుమంత్ గాడు. ఫ్రీగా హ్యాపీగా వెళ్ళిపోయాం. ఆ వ్యూ అవన్నీ చూసి ఫుల్ ఎంజాయ్ చేసాం. నాకైతే తిరుపతి వెళ్తే అదేంటో ఎక్కడికో హ్యాపీగా కొంచెం పీస్‌గా వెళ్ళాలి అనిపించే ప్లేస్ అనమాట. ఆ కొండ మీదకి హ్యాపీగా వెళ్ళి అక్కడ ఎప్పుడు వెళ్ళినా ఎవ్రీ ఇయర్ కొత్త చేంజెస్ అయితే ఉంటాయి. తిరుపతిలో పక్కా అవి ఏదో ఒక చేంజ్ అయితే ఉంటుంది. అలా అవన్నీ చేంజెస్. మాకు ముందు రోజు మేము టోకెన్ తీసుకుంది చెప్పా కదా! మాకు ప్రీ ప్లాన్డ్ కాదు కాబట్టి మాకు దర్శనం ఏమీ బుక్ అవ్వలేదు. సో, మేము టోకెన్ తీసుకుంటే మాకు నెక్స్ట్ డే ఈవినింగ్ 7:00కి వచ్చింది దర్శనం. మేము తర్వాత 4:30, 3 ఆ టైంలో 3-4:30 బిట్వీన్ స్టార్ట్ అయ్యాం పైకి. ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయి ఇంకా మంచి ప్రశాంతంగా ఇంకా రూమ్ క్యాన్సిల్ చేసాం పైన రూమ్. ఎందుకంటే అవసరం లేదు, కిందే ఫ్రెష్ అయిపోయి వెళ్ళాం కాబట్టి రూమ్ క్యాన్సిల్ చేసేసి ఇంకా డైరెక్ట్ దర్శనంకే వెళ్దాము. ముందు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఏమంటారు షాపింగ్ చేసి వాళ్ళిద్దరు కూడా మళ్ళీ ఫ్రెష్ అవుతామని చెప్పారు. వాళ్ళిద్దరు ఫ్రెష్ అయ్యి అందరం కలిసి అండ్ అరౌండ్ 8-8:30కి వెళ్ళాం మేము దర్శనంకి. అక్కడ ఫోన్స్ అలౌ లేదు కాబట్టి మేము దర్శనంకి వెళ్ళేవి కానీ అక్కడ అసలు ఒక్క ఫోటో కానీ ఒక చిన్న క్లిప్ కూడా తీసుకోలేదన్నమాట. హ్యాపీగా దర్శనం చేసుకున్నాం. మేము 1-2 అవర్స్ పట్టిద్ది అనుకున్న దర్శనం 8:20కి వెళ్తే 2:30కి బయటికి వచ్చాము మేము. అండ్ మోర్ ఓవర్ అక్కడ నాకు హ్యాపీ మూమెంట్ ఏంటంటే మాకు ఇవి తిరుపతి గుళ్ళో శ్రీకర్ సుమంత్ లడ్డూలు తీసుకురావడానికి వెళ్తే నేను మమ్మీ కివి ఉన్నాం. కివీకి బెడ్షీట్, తన టవల్ అవన్నీ తీసుకొని వెళ్ళాం. ఎన్ని అవర్స్ అవుతుందో తెలియదు కంపార్ట్మెంట్లో ఉంటా అని. అక్కడ ఫస్ట్ టైం పాకింది, చాలా దూరం పాకింది అనమాట. హ్యాపీగా అనిపించింది నాకు మా మమ్మీకి. అండ్ అక్కడ నుంచి ఆ నైట్ మాకు సాంబార్ రైస్ కానీ ఏది అవైలబుల్ లేదనమాట. సో, ఫుల్ ఆకలితో బయటికి వచ్చి అక్కడ పన్నీర్ కర్రీ అండ్ బటర్ నాన్ అండ్ ఒక గోబీ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసామన్నమాట. 2 బాగా వచ్చాయి. ఇంకా కొంచెం టేస్ట్ బట్ టూ మచ్ కాస్ట్ అయింది. మాకు లంచ్ ఎంత అయిందో ఆల్మోస్ట్ దాంట్లో హాఫ్ కంటే ఎక్కువ బిల్లే మాకు 680 రూపీస్ అయింది. ఒక బటర్ నాన్ అండ్ పన్నీర్ కర్రీ, ఒక గోబీ రైస్. బట్ గోబీ రైస్ జనరల్గా కొండల మీద బాగుంటుంది అంటారు. నేను లాస్ట్ టైం కూడా ఒకసారి ట్రై చేశాను, బాగుంది. నాకు ఎప్పుడు తిరుపతి కొండ మీద సాంబార్ రైస్, ఆ వెంగమాంబాల్లో ఆ ఫుడ్ తినడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అవి మళ్ళీ దొరకవు కదా ఇక్కడ. ఈ గోబీ రైస్ కానీ పన్నీర్ కానీ మనం ఎక్కడైనా తినొచ్చు. అది పెద్ద దొరకని కొత్త టేస్ట్ అయితే కాదు కదా, అందుకని అవి ప్రిఫర్ చేసాము. అండ్ ఇంతే ఈ వ్లాగ్